వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ వ్యూవర్స్. పాకిస్తాన్ పనికిమాలిన పాకిస్తాన్ పనికిరాని యుద్ధం చేస్తోంది. ఎవరి మీద యుద్ధం చేస్తుంది? ఆఫ్ఘాన్ మీద యుద్ధం చేస్తుంది. ఆ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నిన్న మొన్న ఈ మధ్య జరిగిన దాంట్లో పాకిస్తాన్ అంట తీవ్రవాదుల మీద యుద్ధం చేస్తుందంట. ఇది విన్న ప్రపంచం అంతా పరేషాన్ అయిపోయి ఏం మాట్లాడుతుంది పాకిస్తాన్ అనే విషయాన్ని వాళ్ళు నవ్వుకునే పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ అంటేనే తీవ్రవాదం. పాకిస్తాన్‌ని పెంచి తీవ్రవాదాన్ని పెంచి పోషించి ఇలాంటి పరిస్థితులు క్రియేట్ చేసిందే పాకిస్తాన్. అది ఆఫ్ఘాన్ మీద యుద్ధం చేయడం మహా విచిత్రంగా ఉంది. అసలు ఆఫ్ఘాన్‌లో ఉన్న అంతో ఇంతో తీవ్రవాదం నిజంగా ఉంటే దాన్ని పెంచి పోషించింది కూడా పాకిస్తానే. పాకిస్తాన్ ఏం చేస్తుంది? పగబట్టి కావాలని సివిలైజేషన్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆఫ్ఘాన్‌లో అటాక్ చేస్తుంది. నిన్న కాబుల్ మీద అటాక్ జరిగింది. ఆ అటాక్‌లో దగ్గర దగ్గర 250కి పైగా సివిలియన్స్ చనిపోయారు. హాస్పిటల్స్ మీద దాడులు చేశారు. సాధారణ పౌరులకు కూడా భయంకరమైన ఇబ్బందులొచ్చి కొంతమంది మిలిటెంట్లు కూడా జరిగిపోయినట్టు తెలుస్తోంది. చనిపోయినట్టు తెలుస్తోంది. ఎలాంటి టార్గెట్ లేదు. అసలు ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ ఎందుకు యుద్ధం చేస్తుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ఆ ఆర్మీ ఉంది. కారణం ఏందంటే ఇండియాతో స్నేహం చేయొద్దనేది దాని ఇంటెన్షన్. మొన్నటి వరకు ఆఫ్ఘాన్ అనేది పాకిస్తాన్‌కి అనుకూలమైన ప్రభుత్వం. ఆఫ్ఘాను పాకిస్తాన్‌కే ఫేవర్‌గా ఉండేది. పాకిస్తాన్ చెప్పినట్టు ఆఫ్ఘాన్ వినేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం ఫండ్స్ ఇచ్చి వాళ్ళకు డెమోక్రటిక్ మెథడ్స్ నేర్పి, ఓటింగ్ సిస్టమ్ అనేది నేర్పి, అక్కడ ఉన్న స్త్రీలకు ఎడ్యుకేషన్ ఫ్రీగా చేసి, అంటే షరియా చట్టాల్లో స్త్రీలకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డ్రెస్ చేసుకోవడానికి లేదు, బయటికి రావడానికి లేదు, చదువుకోవడానికి లేదు, స్టేట్మెంట్స్ ఇవ్వడానికి లేదు, పబ్లిక్ మీటింగ్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. ఇవన్నీ కాకుండా ఆఫ్ఘాన్‌కు మనం లిబరలైజ్ చేసి, ఫ్రీ చేసి వాళ్ళకి డెమోక్రసీ ఇచ్చి, డెవలప్‌మెంట్, వెల్‌ఫేరు, తర్వాత లైవ్ ఫ్యూచర్ అనే దాన్ని కొన్ని హోప్స్ క్రియేట్ చేయడం వల్ల ఆఫ్ఘాన్ మన వైపు ఫేవర్‌గా ఉంది. అది నచ్చని పాకిస్తాన్ చాలా ఇంటెన్షనల్‌గా దాడులు చేస్తుంది. అందులో ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా అనే తెగ ఏదైతే ఈ ఎథ్నిక్స్ గ్రూప్ ఉన్నారో వీళ్ళు ఆఫ్ఘాన్‌కు దగ్గర ఉంటారు. వాళ్ళు యాంటీ పాకిస్తాన్ అనే ఒకే ఒక విధానంతో వాళ్ళ మీద దాడులు చేస్తుంది. అదే కాశ్మీర్‌లో ఉన్న వాళ్ళని మా వాళ్ళు అంటుంది తప్పి అది ఏదో ఏ ఫీల్డ్‌లో రిలీజియన్ ఫీల్డ్‌లోనే బట్ సొంత రిలీజియన్ ఉన్న ఆఫ్ఘాన్ పౌరులని మాత్రం టెర్రరిస్టులు అని చెప్తోంది. పనికిమాలిన పాకిస్తాన్, పనికిరాని పాకిస్తాన్, బుద్ధి లేని పాకిస్తాన్. ఎన్ని తిట్టినా తక్కువే దానికి. ఎందుకంటే దాని పుట్టుక, దాని నిర్మాణం, దాని భవిష్యత్తు మొత్తం క్రూరత్వంతో నిండి ఉంది కాబట్టి పాకిస్తాన్‌ని మనిషి అనేవాళ్ళు సాధారణంగా డిప్లొమాటిక్‌గా, నీట్‌గా బతకాల అనుకునే వాళ్ళు ఎవరైనా దాన్ని పూర్తిగా ద్వేషిస్తారని ఈజీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఉన్న మెయిన్ విషయం ఏమంటే తాలిబాను వాళ్ళని ముప్పుతిప్పలు పెట్టాలనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ ఉంది. బట్ తాలిబాన్లు కూడా ఊరుకోరుగా. వాళ్ళు ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తాం, దెబ్బకి దెబ్బ తీస్తాం, మీరు వైమానిక దాడులు చేయండి, ఫ్లైట్ వచ్చి వెళ్ళిపోద్ది. గ్రౌండ్ అనేది ఎప్పుడు ఉంటుంది కదా. గ్రౌండ్ అటాక్స్, గెరిల్లా వార్ఫేర్ ఏందో మేము చూపిస్తాం. గెరిల్లా వార్ఫేర్ అంటే ఏంటో మేము మీకు కళ్ళారా చూపించి మీ సంగతి ఏంటో తెలుస్తాం అనే విషయంతో ఆఫ్ఘాన్ ఉంది. గెరిల్లా వార్ అంటే ఎలాంటి సూచన లేకుండా, యుద్ధ సైరన్ లేకుండా డైరెక్ట్‌గా వచ్చి ఏ పరిస్థితుల్లో ఉన్నా అటాక్ చేసి అరవీర భయంకరంగా జరిగేదే గెరిల్లా వార్. ఇలాంటి గెరిల్లా వార్‌ఫేర్‌లో ఆఫ్ఘాన్‌కి సంబంధించిన ఆర్మీ చాలా గట్టిది, చాలా స్ట్రాంగు. ఒకవేళ మిలిటెంట్లు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కూడా ఇదే చేసే పద్ధతిలో ఉంటారు. సో, నెక్స్టు వాళ్ళకు పాకిస్తాన్‌కి ఉన్న ఇంకొక థ్రెట్ ఏంటంటే మీకు బలూచ్ అనే ఒక సెపరేట్ స్టేట్ ఉంది. ఆ బలూచిస్తాన్‌కి సంబంధించిన వాళ్ళు కూడా ఆర్మీని, పాకిస్తాన్ ఆర్మీని ఘోరంగా అటాక్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఎప్పుడైనా మీరు దాని యుద్ధ రీతిని గమనించండి. వాళ్ళు ఏ ఏ దేశంతో యుద్ధం పెట్టుకున్నా, అంటే మోస్ట్‌లీ ఇండియాతోనే వాళ్ళు యుద్ధాలు చేశారు. బయట ఏ దేశంతో వాళ్ళు యుద్ధం చేయలే. ఏం జరుగుతుందో తెలుసు. ఇజ్రాయెల్ జోలికో లేదంటే ఇంకా వేరే కంట్రీ జోలికి వెళ్ళమనండి. మళ్ళా నామరూపాలు మనం ఏదో చూసి పాపం అయ్యో అని వదిలేస్తే బతుకుతున్నారు తప్ప వేరే దేశం అట్లా పాకిస్తాన్ వదిలిపెట్టదు. తెలుసు మేము ఎవరితో యుద్ధం చేయలేమని, మనతో యుద్ధం కూడా చేయలేమని. కాకపోతే బ్రిటన్‌ని, అమెరికాని అడ్డు పెట్టుకొని బతుకుతుంటారు. సో, మీరు అలా యుద్ధ రీతిని చూడండి, యుద్ధ నీతిని చూడండి. పాకిస్తాన్ ఎప్పుడు అటాక్ చేసినా సివిలియన్స్ మీదే పడతారు. అంటే సాధారణమైన పౌరులు డైలీ ఎవరెవరైతే బతుకుతారో వాళ్ళ మీద పడతారు. ఏమనంటే బ్రదర్‌హుడ్ అంటారు. అటాకు చేసేటప్పుడు
చిన్న పిల్లలు, లేడీస్‌ని అన్ని చూడకుండా చేస్తారు తప్ప ఆర్మీతో గొడవ పెట్టుకోరాళ్ళు. ఎందుకంటే మీరు బలూచిస్తాన్‌లో ఆర్మీని చూడండి. పాక్‌కి సంబంధించిన మిలిటరీ పోస్ట్‌లను, మిలిటరీ వ్యాన్స్‌ను, మిలిటరీ వెహికల్స్‌ని, మిలిటరీ ఫ్లైట్స్‌ని స్ట్రింగర్ మిసైల్స్ పెట్టి కొట్టి ఘోరంగా అటాక్ చేస్తున్నారు బలూచ్ ఆర్మీ వాళ్ళు. వాళ్ళిప్పుడు సెపరేట్‌గా బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఎంబసీ పెట్టుకొని రండి అని చెప్పి భారత్‌ని ఇన్వైట్ చేస్తున్నారు. కెనడాని, మిగతా చాలా దేశాలను ఇన్వైట్ చేస్తున్నారు బలూచిస్తాన్ వాళ్ళు. బలూచిస్తాన్‌లోకి అడుగు పెట్టడానికి క్వెటా అనే ఒక క్యాపిటల్ సిటీ ఉంది బలూచిస్తాన్‌లో. అది మనకు కాబూల్ ఆఫ్ఘాన్, ఆ తర్వాత ఢిల్లీ ఇండియా, ఢాకా బంగ్లాదేశ్, ఇస్లామాబాద్ పాకిస్తాన్ ఇట్లా ఎట్లనో అక్కడ క్వెటా అనే ఒక సిటీ ఉంది. అందులోకి వెళ్ళడానికి పాకిస్తాన్ ఆర్మీ ముప్పతిప్పల పడుతుంది. అంటే ఆర్మీతో ఫైట్ చేసి, యుద్ధం చేసి తరీకా, తడాకా పాక్ లేదు. ఓన్లీ సివిలియన్స్. అది చెప్పపెట్టకుండా ఏది ఊహించనట్టు దొంగ దెబ్బ తీసే దొంగ బుద్ధి పాకిస్తాన్. అంటే యుద్ధం చేసేటప్పుడు కొన్ని వార్నింగ్స్ అని ఇస్తాం. అది అలా కాదు. వస్తుంది, సివిలియన్స్ మీద పడుతుంది, చంపేస్తుంది, పారిపోతుంది. ఇదేం ధర్మమో, ఇదేమి డెమోక్రసీ అర్థం కాదు. అసలు డెమోక్రసీ అనేది లేదు. పేరుకే డెమోక్రసీ. పాక్‌లో ఇంకో విషయం చూస్తే ఎవరైతే అధికారంలో ఉంటారో ప్రతిపక్ష నాయకుల్ని ఘోరంగా హింస పెట్టి జైల్‌లో పెట్టి చంపేస్తారు. బంగ్లాదేశ్‌లో కూడా అంతే. ఇమ్రాన్ ఖాన్ పాక్‌లో పెద్ద స్టార్ క్రికెటర్. ఆ విషయం మనకు తెలుసు. అతన్నే జైల్‌లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు. ఆ పాక్ గైడ్‌లైన్స్ తీసుకున్న బంగ్లాదేశ్ కూడా షేక్ హసీనాని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ నేచర్ అంతా యుద్ధరీతి కాదు. వాళ్ళు యుద్ధము సరిగ్గా చేయలేరు, పరిపాలన సరిగ్గా చేయలేరు. అసలు ఏమి చేతగాని పనికిరాని పాకిస్తాన్. కానీ ప్రైవేట్ సైన్యానికి సంబంధించిన రివాల్వర్స్ తయారు చేయడము, గన్స్, బాంబ్స్ తయారు చేయడము, ఇలాంటి పనులు మాత్రం చేస్తుంటారు. చదువు రాదు, సంధ్య లేదు, ట్రీట్మెంట్ రాదు, ఏమి ఇంజినీరింగ్ తెలీదు, ఏమీ తెలీదు. ఎవరన్నా కొంచెం బాగా చదువుకొని బుద్ధి ఉండి డీసెంట్‌గా, నీట్‌గా బతకాలనుకునేటోళ్ళు పాక్‌లో ఉండరు. వాళ్ళు యూరపో లేదంటే యూఎస్‌ఓ వెళ్ళిపోయి బతుకుతారు. బట్ ఆఫ్ఘాన్ పాపం రష్యా చేతిలో ఒత్తిడికి గురై అన్యాయం అయిపోయిన కొన్ని సంవత్సరాలు యూఎస్ చేతిలో, కొన్ని డెకేడ్స్. ఇప్పుడు పాకిస్తాన్ ఏదో చేయాలని చూస్తుంటే ఆఫ్ఘాన్ ఏమంటుందంటే, మేమేందో మీకు చూపిస్తాం. రష్యా, అమెరికాలే మమ్మల్ని గెలవలే. యుద్ధం చేసి చేసి అలసిపోయి, ఓడిపోయి వెనక్కి తిరిగిపోయినారు. నువ్వు నన్నేం చేయగలుగుతావురా? మా దాడేందో, మా విధానాలేందో మేము చూపిస్తాం. ఎప్పటికైనా ఇండియా ఆఫ్ఘాన్‌కు స్నేహ దేశమే. ఇండియా ఇస్లాం బ్రదర్‌హుడ్‌కు, ముస్లింలకు ఫేవర్ ఉన్న దేశం. ఇంత ఫేవర్‌గా ఉన్న దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈవెన్ ముస్లిం రాజ్యం అని చెప్పుకునే ముస్లిం రాజ్యాల్లో కూడా ఇంత స్వతంత్రము, ఇంత ఫండమెంటల్ రైట్స్ ఉండవు. ఇన్నుండవు. అందుకే ఆఫ్ఘాన్ మనల్ని ఇష్టపడుతది. మనం క్రికెట్ మ్యాచ్‌లలో గెలిచినా సరే, పాకిస్తాన్ మీద గెలిస్తే ఆఫ్ఘాన్‌లో పండగ చేసుకుంటారు. బలూచ్‌లో డాన్సులేసుకుంటారు. ఎందుకంటే మనకు అందరినీ సమానంగా చూసే ఉద్దేశం ఉంది. అందరికీ సమానంగా సహకరించే ఉద్దేశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ లాగే మనము సివిలియన్స్‌ని అటాక్ చేయాలని అనుకుంటే, అసలు పాకిస్తాన్ ఇప్పటిదాకా ఉండేదే కాదు. సివిలియన్స్‌ని అడ్డం పెట్టుకొని, సివిలియన్స్ ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో జనాలు బాగున్న దగ్గర ఎళ్లి హఫీజ్ సయ్యద్, మౌలానా మసూద్ అజర్ ఇలాంటి వాళ్ళు ఎళ్లి దాక్కొని, వాళ్ళు అడ్డం పెట్టుకొని వాళ్ళని సేఫ్ గార్డ్‌గా, కవచంగా వాడుకొని బ్రతికిపోతున్నారు. అలాంటి పాకిస్తాన్ ఘోరంగా ఆఫ్ఘాన్‌పై యుద్ధం చేస్తోంది. ఆఫ్ఘాన్ కూడా తిరగబడుతోంది. తర్వాత బలూచిస్తాన్ తిరగబడుతుంది. సింధు స్టేట్‌లో కూడా సివిల్ వార్ వచ్చే అవకాశం ఉంది. ఈ కాంప్లెక్సిటీ అంతా చూసుకుంటే పాకిస్తాన్ రియలైజ్ అవ్వాలి. ఇప్పటికైనా రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుందని మనం నమ్మలేం. దాని దాని రీతి, దాని పద్ధతే హింస. దాన్ని విడనాడదు. అది విడనాడితే దాంతో అవసరం ఉండదు. ఒక క్రిమినల్ రోగ్ నేషన్ లాంటిది అన్నట్టు యూఎస్ లేదంటే ఇంకా ఏదైనా దేశం, చైనా లాంటోళ్ళు చెడు పనులకు, దుర్మార్గానికి వాడుకోవాలంటే పాకిస్తాన్‌లో ఉన్న ప్రధాన పార్టీలకు ఫండ్స్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేస్తే చాలు, హింస వీళ్ళు చేయడానికి సిద్ధపడతారు. దీనిలో యూఎస్ఏ ఉండొచ్చు, చైనా ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. అవసరమైతే సొంత పాకిస్తాన్ ప్రజల మీద కూడా దాడులు చేసి, బాంబులేసి చంపే తత్వం పాకిస్తాన్‌ది. ఇది ఎప్పుడు రుజువైంది? బంగ్లాదేశ్‌లో 71లో దగ్గర దగ్గర లక్షల మందిని చంపేశారు. రేప్ క్యాంపులు పెట్టి 4 లక్షల మందిని రేపులు చేసి కొన్ని లక్షల మందిని చంపేశారు. అది ఇప్పటికీ ఒక బ్లాక్ డైలాగా ఉంటుంది. బంగ్లాదేశ్ ఎట్లా మర్చిపోయిందో, మనం ఆ టైంలో రష్యానే బంగ్లాదేశ్‌కి హెల్ప్ చేసింది. అలాంటి పని చేస్తోంది. బంగ్లాదేశ్ ప్రజలను ఈస్ట్ పాకిస్తాన్ నానా హింస పెట్టిన పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధానికి తయారవుతోంది. అలాంటిది కాశ్మీర్ గురించి మాట్లాడడం ఎంత కామెడో చూడండి బ్రదర్స్. సో,
ఆఫ్ఘన్ పాక్ యుద్ధం ఇంకా తీవ్ర స్థాయికి వెళ్లకుండా సాధారణ ప్రజలకు నష్టం జరగకుండా ఉండాలని రెడ్ టీవీ కోరుకుంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.